దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులను సుంకాలు అంటారు మరియు దాని చరిత్ర అంతటా యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆర్థిక మరియు వాణిజ్య విధానంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ప్రారంభ చరిత్ర 18వ, 19వ శతాబ్దాలు. సుంకాలు సమాఖ్య ఆదాయానికి ప్రాథమిక వనరుగా మరియు అభివృద్ధి చెందుతున్న అమెరికన్ పరిశ్రమలను విదేశీ పోటీ నుండి రక్షించడానికి ఒక మార్గంగా పనిచేశాయి. ముఖ్యమైన ఉదాహరణలలో 1828 నాటి సుంకం, అసహ్యకరమైన సుంకం ఉన్నాయి. ఇది దేశీయ పరిశ్రమలను రక్షించడానికి దిగుమతులపై అధిక సుంకాలను విధించింది. 20వ శతాబ్దం. స్మూథాలీ టారిఫ్ చట్టం 1930 మహామాంద్యం సమయంలో అమలులోకి వచ్చిన ఇది అనేక దిగుమతులపై సుంకాలను పెంచింది. ఇది అంతర్జాతీయ ప్రతీకార చర్యలకు దారితీసింది మరియు ప్రపంచ ఆర్థిక మాంద్యాలను తీవ్రతరం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వైపు మళ్లింది. సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం గట్ మరియు తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ WTO వంటి ఒప్పందాలలో పాల్గొంది. ఫలితంగా సుంకాల సాధారణ తగ్గింపు జరిగింది. 21వ శతాబ్దం. సుంకాల పునరుజ్జీవం. ట్రంప్ పరిపాలన 2017-2021 అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పేర్కొంటూ మరియు దేశీయ తయారీని పెంచే లక్ష్యంతో వివిధ వస్తువులపై గణనీయమైన సుంకాలతో చైనా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర వాణిజ్య విధాన సాధనంగా సుంకాలను తిరిగి ప్రవేశపెట్టింది. 2025లో ఇటీవలి పరిణామాలు. విముక్తి దినోత్సవం సుంకాలు. ఏప్రిల్ 2, 2025న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విముక్తి దినోత్సవం అని పిలువబడే సమగ్ర సుంకాల విధానాన్ని ప్రకటించారు. ఇది రక్షణవాద విధానాల వైపు గణనీయమైన మార్పును సూచిస్తుంది. బేస్ లైన్ సుంకం. ఏప్రిల్ 5, 2025 నుండి అమలులోకి వచ్చే అన్ని దిగుమతి చేసుకున్న వస్తువులపై సార్వత్రిక 10% సుంకం. పరస్పర సుంకాలు. అన్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో నిమగ్నమై ఉన్నట్లు భావించే దేశాలను లక్ష్యంగా చేసుకుని అధిక, దేశనిర్దిష్ట సుంకాలు ఏప్రిల్ 9, 2025 నుండి అమలులోకి వస్తాయి. ఉదాహరణకు చైనా దిగుమతులపై మొత్తం 54% సుంకాలు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 20% సుంకం. జపాన్ దిగుమతులపై 24% సుంకం. వియత్నాం దిగుమతులపై 46% సుంకం. భారతదేశం దిగుమతులపై 26% సుంకం. మినహాయింపులు. కొనసాగుతున్న వాణిజ్య చర్చలు మరియు ఇప్పటికే ఉన్న ఒప్పందాల కారణంగా కెనడా మరియు మెక్సికో ఈ కొత్త సుంకాల నుండి తాత్కాలికంగా మినహాయించబడ్డాయి. ఆర్థికపరమైన చిక్కులు. దేశీయ ప్రభావం. సుంకాలు వివిధ రంగాలలో వినియోగదారుల ధరలను పెంచుతాయని అంచనా. ఉదాహరణకు నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల కొత్త ఇళ్లను నిర్మించే ఖర్చు సగటున $9,200 పెరుగుతుందని అంచనా. మార్కెట్ ప్రతిచర్యలు. ఈ ప్రకటన ఆర్థిక మార్కెట్లలో గణనీయమైన అస్థిరతకు దారితీసింది. COVID-19 మహమ్మారి తర్వాత ప్రధాన సూచికలు చెత్త క్షీణతలను ఎదుర్కొంటున్నాయి. వ్యాపారులు సంభావ్య ఆర్థిక మందగమనాలను ఊహించడంతో US డాలర్ బలహీనపడింది. అంతర్జాతీయ ప్రతిస్పందన. ప్రభావిత దేశాలు బలమైన వ్యతిరేకతను వ్యక్తం చేశాయి, కొన్ని ప్రతీకార చర్యలను ప్లాన్ చేస్తున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే సంభావ్య ప్రపంచ వాణిజ్య యుద్ధం గురించి ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా వాణిజ్య విధానంలో కీలకమైన క్షణాన్ని నొక్కి చెబుతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థ మరియు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై సుదూర ప్రభావాలను కలిగి ఉండే రక్షణవాదం వైపు మార్పును ప్రతిబింబిస్తున్నాయి.